మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వం శ్రీ జగదాంబికానుగ్రహడాక్షఫలసిద్ధ్యర్థం. తులారాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, విద్యార్థులకు, అదేవిధంగా స్థిరాస్తులు ఏమన్నా ఈ నెలలో ఆగస్టు నెలలో కొనుగోలు చేసినటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాల్లో చర్చనీయాంశానికి వస్తే గనక ముందుగా ఎవరెవరు తులారాశిలోకి విచ్చేస్తారనే విషయంలో చిత్తా నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్ర 4 పాదాలు, ఇక విశాఖ నక్షత్ర 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి విచ్చేస్తారు. తులారాశి వారు ఈ నెలంతా కూడా ఆర్థిక పరంగా మీకు రావాల్సిన ముందు బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా 80% వసూలైపోతాయి. 1,80,000 మీరు చూస్తూ ఉంటారు. అప్పు అడగడానికి మీరు వెళ్తే కనుక మీరు ₹1,00,000 అప్పు అడిగితే అందులో సగానికి 50,000 వరకు మీకు అప్పు పుట్టే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు ఇంటి మీద పడే అవకాశం ఎక్కడా లేదు. ఆగుతారు. ఈ ఒక్క నెల నీకు అవకాశం ఇస్తున్నాను అని చెప్పి మీకు వార్నింగ్ ఇచ్చే అవకాశమే తప్ప మీ గౌరవానికి భంగం కలిగేటువంటి అవకాశం ఏర్పడటం లేదు. అయితే విద్యార్థుల విషయంలో మాత్రం జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతోంది. ఇతరితర కల్చరల్ యాక్టివిటీస్లో మీరు పాల్గొనడం వల్ల చదువుని అశ్రద్ధ చేసే అవకాశం ఏర్పడుతుంది. సంగీత, సినీ, సాహిత్య, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం మంచి అవకాశం అని చెప్పవచ్చు. అనుకున్న అవకాశాలు చేజిక్కించుకోవడం, మీకంటూ కొత్త కొత్త బంధాలు, బాంధవ్యాలు ఏర్పడడం, కొత్త స్నేహితులు ఏర్పడడం, దీనివల్ల ఆనందదాయకంగా ఉండడం, విందు వినోదాల్లో, శుభ కార్యక్రమంలో మీరంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం తులారాశి వారు చేస్తున్నారు. అయితే నిరుద్యోగులకి ఆగస్టు నెల కూడా నిరుత్సాహంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం కనిపించడం లేదు. ప్రమోషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా ప్రమోషన్లు అయితే అవుతున్నారు. మీరు అనుకున్న ప్రాంతానికి ప్రమోషన్ జరుగుతోంది. ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. శుభ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు. అకాల భోజనం చేసేటువంటి అవకాశం ఈ నెలలో ఏర్పడుతోంది. అంటే బాగా ఆప్తులు, స్నేహితులు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం, ఆ బాధను తట్టుకోలేక కొన్ని రోజులు 2-3 రోజులు ఏకాంతంలో ఉండడం అనేటువంటి తులారాశి వారికి జరుగుతోంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు కొంచెం తగ్గుతున్నాయి. ఇక ముందు కోర్టుకు ఎవరైతే భార్యాభర్తలు వెళ్ళారో మీకు ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది జరుగుతోంది. తాత ముత్తాతలకు లభించే ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ నెలలో వస్తుంది. కోర్టు సంబంధిత విషయంలో తులారాశి వారు జయకేతనం ఎగరవేస్తున్నారని చెప్పవచ్చు. విందు వినోదాల్లో ఎక్కువ శాతం పాల్గొంటుంటారు. రైతులకి మొదటి 3 వారాలు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. చివరి వారంలో కొంచెం బాధాయుక్తంగా ఉన్నా పర్వాలేదు అన్నమాట అనుకుంటారు. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఇది కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణంగా చెప్పవచ్చు. ఆగస్టు నెలలో స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎంత అవకాశం కనిపించడం లేదు. పైగా తులారాశి వారు వ్యాపారం గావించాలి అనుకుంటే మోటార్ ఫీల్డ్ కానీ, లేదా స్పేర్ పార్ట్లు, ఎలక్ట్రికల్, అదేవిధంగా మొబైల్స్, ఈ గాడ్జెట్స్ వంటి వస్తువులు సంబంధించినటువంటి వ్యాపార రంగాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా తులారాశి వారికి ఈ నెలలో జనరల్ స్టోర్స్ కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రత్యక్షంగానే వ్యాపారం చేయొచ్చు. స్లీపింగ్ పార్ట్నర్గా అవసరం లేదు. మీరు అనుకునే ధనం లభిస్తుంది. కొంత ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెలలో సంతానం ఎక్కడా కనిపించడం లేదు. ప్రసవానికి ఉన్నవారు మాత్రం పుత్ర సంతానాన్ని ఎక్కువగా కలిగే అవకాశం ఏర్పడుతోంది. వివాహం కొరకు ప్రయత్నాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి ఆగస్టు 14వ తారీఖు తర్వాత నుంచి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు భాగాలు వీరు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తులారాశి వారికి అనుకూలమైన వరుడు ఈ నెలాఖరులోపు సంబంధం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పైగా తులారాశి వారు ఈ నెలంతా కూడాను విందు వినోదాలను ఎక్కువగా పాల్గొనడం వల్ల ధనం ఖర్చు అవుతోందిలే, ఇది పెద్ద విషయం కాదు, ధనం కాదు, ముందు ఆ సంపాదించిన ధనంతో మనం ఎంజాయ్ చేయాలి, ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు.
ధనంతో సంతోషంగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తారు. ధనాన్ని దాచాలి, తరువాత రోజులకి కాస్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవాలి అనే విషయాన్ని కాస్త పక్కగా పెట్టి విందు వినోదాలకు ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తులారాశి వారి యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని నేను తెలియజేయలేదు, కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించి జాతకంలో కుజదోషం ఉందా, వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, సంతాన ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, ఉద్యోగంలో స్థిరమైన వ్యవస్థ ఎప్పుడు లభిస్తుంది, అదేవిధంగా మీకంటూ ఒక బంగారు భవిష్యత్తు ఏర్పడటానికి అవకాశం ఏ నెలలో ఏర్పడుతోంది, అనారోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడు స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు, మరిన్ని విషయాలు కూడా మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకానికి ఇప్పుడు చెప్పేటువంటి గోచార రీత్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దీన్ని ఒక్కసారి పరిగణలోకి తీసుకోండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ దొరకకపోతే కనుక మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక తులారాశి వారికి ఈ నెలంతా కూడా ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా ఈ చేతి వేళ్ళకు సంబంధించి కానీ ఎముకకు సంబంధించి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మణికట్టు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చేతికి సంబంధించి సర్జరీ జరిగేటువంటి అవకాశం ఆగస్టు 2వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 12 మధ్యలో ప్రమాదం అనేటువంటి జరిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే ఈ నెలంతా కూడా తులారాశి వారు ప్రతినిత్యము కూడా గణపతి ఆరాధన అనేది అత్యంత శ్రేయస్కరం. లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అనేటువంటిది చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కడ లక్ష్మీ గణపతి దేవాలయం లభించకపోతే ఉన్నటువంటి గణపతి దేవాలయంలో ఓం క్లీం లక్ష్మీ గణపతియే నమో నమః అని 108 సార్లు పఠించి గరికి బెల్లము, తెల్ల జిల్లేడు పుష్పాలు చేతిలో పట్టుకుని 5 ప్రదక్షిణలు చేసి స్వామివారి పాదాల వద్ద ఉంచి అర్చన గావించుకుని కాస్త బెల్లాన్ని స్వీకరించి అందులో సగభాగాన్ని చీమలకి నైవేద్యంగా పెట్టి మిగిలిన సగభాగం మీరు స్వీకరించడం అత్యంత శ్రేయస్కరంగా కలిసి వస్తుంది. తులారాశి వారు ఈ నెలంతా కూడాను గణపతి ఆరాధన ఎంత చేసుకుంటే కనుక అంత అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని ఏర్పడడానికి లక్ష్మీ గణపతి ఆరాధన ఆగస్టు నెలలో అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. తులారాశి వారు ఈ నెలలో ఉలవలు, అదేవిధంగా తెల్ల నువ్వులు వీటిని నానబెట్టి బెల్లం, తాటి బెల్లం అయితే మరీ శ్రేయస్కరం, తాటి బెల్లాన్ని తురిమి నానబెట్టినటువంటి ఉలవలు తెల్ల నువ్వుల్లో కలిపి ఏదన్నా ఆవుకి తినిపించండి. అద్భుతంగా మీ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు కనబడతాయి. ఆర్థిక పరంగా కాస్త నిలదొక్కుకోవడానికి మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది. సర్వం శ్రీ పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మేనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి, మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక మేము వెళ్తున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనబడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి, అసలు మా పరిస్థితి మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది,
అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది, అసలు ఈ శత్రుఘోషలు నరఘోషలు బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టుని మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని ఒక 2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.